ఎందుకు చూస్తూ ఊరుకుంటుందని మాట్లాడే ముందు ఇప్పుడు ఇందులో ఈ ఇన్సిడెంట్లో ఒకటి క్లియర్గా బైకర్ శివశంకర్ అతను కూడా చనిపోయాడు. అతను మద్యం కొనడము 2 సార్లు తాగడము, ఇందాక నజీర్ గారు చెప్పిన టైమింగ్స్ అన్ని చెప్పారు, స్టాంప్స్ కూడా ఇక్కడ అది ఎక్సైజ్ షాపు లైసెన్స్ ఉన్న లిక్కరే. అంటే ఇందాక మీరు చెప్పిన ఇన్సిడెంట్స్లో ఎక్కడ అది లేదు, ఇందులో ఎవిడెన్షియల్గా ఉంది. సో ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే అది ఎక్సైజ్ షాపుది కాదు, కల్తీ మద్యం అదే బెల్ట్ షాపే. ఈ వార్త రాగానే తీసేశారని మళ్ళీ వాళ్ళు కూడా చూశాను నేను వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళ పేపర్లో. ఆ ఖాళీ తీసేశారు ఆ షాప్ అని మళ్ళీ ఆ షెడ్డు ఫోటోలు వేస్తున్నారు. అంటే దే వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ ఇది బెల్ట్ షాపే, ప్రభుత్వమే అధికారులు తప్పు చెప్తున్నారు అని. అరుణ్ గారు ఇది ఫ్రీజ్ అయినట్టుంది. నజీర్ గారు ఇది దీనికే మీరు చెప్తారా? వాళ్ళు మళ్ళీ దీని మీద రీఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇప్పుడు అవునండి, ఇప్పుడు వాస్తవంగా సీసీ కెమెరాలు అబద్ధాలు చెప్పవు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి విజువల్స్ క్లియర్గా కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది 7 గంటలకి యాజ్ ఆన్ ఆ షాప్ దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరా ఆధారంతోనే నిన్న ఏదైతే ఫ్యాక్ట్ ఫైండింగ్ టీం గవర్నమెంట్ ఇటువంటి ఫేక్ ప్రచారాల మీద అడ్డుకట్ట వేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు చాలా పకడ్బందీగా, ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం అన్ని విషయాల్లో ఈరోజు ఇది అది అని కాదు, జరిగినటువంటి ప్రతి ఒక్క ఇన్సిడెంట్ని కూడా తప్పుడు సమాచారాలతో తప్పుడు ఆధారాలతో ఈరోజు ఈ ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఫ్యాక్ట్ ఫైండింగ్ టీం అనేది గవర్నమెంట్ నిన్న ఎక్స్ వేదికగా నారా లోకేష్ గారు ఏదైతే అరకులో జరిగిందనేటువంటి ఒక ఫేక్ ప్రచారం చేయడం, అరకులో ఒక హాస్టల్లో అరకులో జరిగిందని చెప్పి సోషల్ మీడియా ద్వారా వైసీపీ ఫేక్ టీం ప్రచారం చేస్తూ ఉంటే ఐఎమ్ క్లియర్ చెప్పండి నజీర్ గారు. ఫేక్ ఇప్పుడు నిన్న అరకు ఇన్సిడెంట్ గురించి ఫేక్ ప్రచారం జరిగితే దాన్ని నారా లోకేష్ గారు అది ఏరే రాష్ట్రంలో ఎప్పుడో 2023లో జరిగినటువంటి ఉదంతాన్ని ఈరోజు ఎప్పటికప్పుడు దాడులు ఈ విధమైనటువంటి సోషల్ మీడియా ప్రచారాల ద్వారా లేకపోతే వాళ్ళ బ్లూ మీడియా ద్వారా ప్రచారాలు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను మభ్యపెట్టేటువంటి విధంగా ఒక ఫేక్ టీంని తయారు చేసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఇటువంటి దాని మీద ఎప్పటికప్పుడు వాస్తవాలు తెలియాల్సినటువంటి బాధ్యత కూడా ఒక పక్కన మీడియాకు ఉంది, ఒక పక్కన రాజకీయ నాయకులుగా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలుగా మేము కూడా ఎప్పటికప్పుడు ఎక్కడ ఒక్క విషయంలో కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక పెద్దలు శ్రీనివాసరావు గారు చెప్పినట్టు డిజిటల్ డెవిల్స్ అండ్ ఇట్స్ ఎ వెరీ ఎగ్జాక్ట్ వర్డ్ వాట్ హీ హ్యాస్ టోల్డ్. అటువంటి వ్యక్తుల్ని క్షమించరానటువంటి నేరం, ఎందుకంటే ఈరోజు వాస్తవాల్ని కప్పిపుచ్చేటువంటి ప్రయత్నంలో కూడా ఇటువంటి జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా దాదాపు 30,000 షాపులు ఎక్కడ పడితే అక్కడ ఏదైతే ఈ బెల్ట్ షాపుల రూపణ చలామణి అవుతున్నటువంటి షాపులన్నీ కూడా మూసే ప్రయత్నం మన ప్రభుత్వం చేసింది. అంతేకాకుండా ఎప్పుడు లేనటువంటి విధంగా ఒక యాప్ని డెవలప్ చేసి మద్యం తాగేటువంటి వ్యక్తి ఎక్కడ కూడా గత ప్రభుత్వంలో 30,000 మంది చనిపోయారండి. జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే లిక్కర్ మాఫియా ద్వారా లిక్కర్ సిండికేట్ ద్వారా తయారు చేసినటువంటి మందు తాగి ఈ రాష్ట్రంలో 30,000 మంది ప్రాణాలు పలుకొల్కున్నారు. అటువంటి మళ్ళీ రిపీట్ కాకూడదనేటువంటి ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా మద్యపానం అనేటువంటి విషయం మీద పూర్తిగా దృష్టి సారించి ఎక్కడ కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదనేటువంటి దాంట్లో ఈ 30,000 ఏదైతే బెల్ట్ షాపులు చిన్న ఊళ్ళో ఉన్నటువంటి బెల్ట్ షాపుల దగ్గర నుంచి కూడా అన్ని మూపించడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు చూస్తూ ఉన్నాం ఒక పారదర్శకంగా ఒక సిస్టమేటిక్ ఆర్గనైజ్డ్ వేగా ఈవెన్ ఒక బాటిల్ హోల్డ్ చేసుకుంటే ఎమ్మెల్యేలుగా మేము వెళ్ళి ప్రతి ఒక్క వైన్ షాప్ దగ్గర మేము యాప్ ద్వారా సురక్ష యాప్ ద్వారా స్కాన్ చేసి చూసాం. అది ఏ డిస్టిలరీ తయారైంది, ఎప్పుడు తయారైంది, ఏ షాప్ ద్వారా అమ్ముడుపోతా ఉంది, ఆ లైసెన్స్ ఉన్నటువంటి షాపా కాదా, ఇటువంటి విషయాలన్నీ కూడా ప్రభుత్వం ఎంతో జాగ్రత్తతో ఆలోచనతో ప్రజల ప్రాణాలని హరించకూడదనేటువంటి పనిచేసేటువంటి ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం. కానీ గత ప్రభుత్వం మనందరం కూడా చూసాం,
దేశ విదేశాల్లో అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బ్రాండ్స్ని ఈరోజు రాష్ట్రం వైపు రాకుండా చేసినటువంటి ఘనుడు జగన్మోహన్ రెడ్డి గారు. తన బాబాయో తన తమ్ముడో తయారు చేసినటువంటి దొంగ మద్యాన్ని తీసుకొని వచ్చి రాష్ట్రంలో ఏరులై పాలిచ్చినటువంటి రాజకీయ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్. సో శ్రీనివాసరావు గారు, ఇందాక మీరు ఒక మాట అన్నారు, నాకు అక్కడ కొంచెం అభ్యంతరకరం, దాని దగ్గర స్టార్ట్ చేద్దాం. బెల్ట్ షాపులు